అమెరికాలో అయితే ఆర్థిక గందరగోళం. జీతాలు ఎట్లా చేయాలా? లేకపోతే ఇతర ఖర్చులు ఎట్లా చేయాలి? ఇవన్నీ. ఒక్క ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్పించి మిగతావన్నీ స్ట్రక్ అయిపోయినాయి. ఏదైతే బడ్జెట్‌కి సంబంధించి హెల్తు లేకపోతే గనక కొన్ని కీలకమైన రంగాల విషయంలో కాన్సంట్రేట్ చేయాలని డెమోక్రాట్‌లంటారు. అదే సందర్భంలో యుద్ధానికి సంబంధించినయ్యా, లేకపోతే ఇతరత్రా వ్యవహారాలకు సంబంధించినయ్యా ఖర్చు పెట్టాలని రిపబ్లికన్స్ అనుకుంటారు. ఇద్దరి మధ్యన అభిప్రాయ విభేదాలు ఓ రకంగా నువ్వా నేనన్న శత్రుత్వం ధోరణిలో ఉన్నాయి. మనకిక్కడ థర్డ్ ఆల్టర్‌నేటివ్ అన్నా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఎట్లా. అక్కడ అట్టుండదు. వీళ్ళొక ధోరణి, వాళ్ళొక ధోరణి. వీళ్ళ దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. ఓ రకంగా ఉన్మాదుల్లాగా తయారైపోతున్నటువంటి పరిస్థితి. దాని కారణంగా బడ్జెట్లు కూడా ఆగిపోతున్నటువంటి పరిస్థితి. దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. అసలే ధరలు పెరిగి నానా తిప్పలు పడుతున్నారు. ఏదైతే టారిఫ్‌ల పేరుతో ఆ ప్రజల మీద రుద్దినటువంటి భారాలతో అల్లాడుతున్నారు. ఇప్పుడు సేవింగ్స్ అన్నీ ఖర్చయిపోతున్నాయి. తాజాగా ఈ నిర్ణయాలతో జీతాలు లేకపోతే ఎలా అన్నటువంటిది పెద్ద ప్రశ్న.